నీ నామమున స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము అవసరమైనది ఒక్కటే, రెండవ భాగం అండి. లూకాసు వార్త 10:41 ప్రకారం, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో యేసయ్య చెప్పాను. నిన్నటి దినమున మరియా మార్తా ఇద్దరు అక్క చెల్లెలైనప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎన్నుకున్నప్పుడు దేవుడు ఏది అవసరమైనదో దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున మరి రెండవ భాగంలో కూడా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, అవసరమైనది ఏదో దేవుడు నేర్పిస్తున్నందుకు సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములండి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని ప్రభువు మనలను ఆహ్వానిస్తున్నారండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును అంటున్నారు. అదే మనకు కావలసిన అవసరమైనదండి, అదే ఉత్తమమైనది, అదే మరియా ఏర్పరచుకున్న యేసయ్య పాదసన్నిధి. అందుకే ప్రభు మెప్పు పొందింది, ప్రభుచే ప్రశంసింపబడినది. సువార్త సుపరిమళములతో పాటు తన జీవిత సుగంధాన్ని వెల్లడి చేసి వ్యాపింప చేసుకుందండి. అట్టి ఉత్తమమైనది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని గొప్ప అభయము పొందుకున్నదండి. అనంతమైన రక్షణ భాగ్యాన్ని అందుకున్నది. అట్టి గొప్ప రక్షణ భాగ్యాన్ని అందుకోవాలంటే ఏమి చేయాలని మన పరిశుద్ధ గ్రంథము మనకి బోధిస్తుందండి. మొదటిగా ప్రభు బోధ వినడము ద్వారా, హెబ్రీ పత్రిక 2:4 ప్రకారము, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను మనకు దృఢపరిచినని తెలియచేస్తుందండి. కనుక రక్షణ భాగ్యము ప్రభు బోధించడం ద్వారా ఆరంభమగుచుండగా అట్టి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినచో తప్పించుకొనలేమని వాక్యం హెచ్చరిస్తుందండి. అట్టి ఉత్తమమైన దానిని మరియ ఏర్పరచుకుంది. రెండవదిగా వాక్యమును ధ్యానించడం ద్వారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 ప్రకారం, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. ఎప్పుడైతే వాక్యమనే పాలను లేదా ఆత్మ సంబంధమైన పాలను అనగా వాక్యమును ఆపేక్షిస్తామో, ధ్యానిస్తామో, అప్పుడే రక్షణలో ఎదగగలమండి. నాడే సమస్తమైన దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మానుకోగలుగుతాము. మూడవదిగా ప్రార్థించడం ద్వారా, రోమాపత్రిక 10:13 ప్రకారం, ప్రభువు నామమును బట్టి ప్రార్థించువాడెవడు వాడు రక్షింపబడను అని పౌలు గారు రోమాపత్రిక ద్వారా సెలవిస్తున్నారండి. ప్రార్థించుదామా? ప్రార్థన పరలోక ద్వారాన్ని తెరిచే తాళపు చెవి కదండి. నాలుగవదిగా విశ్వాసం ద్వారా రక్షణ. అపోస్తుల కార్యములు 17:31 ప్రకారం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు అని చెప్పిన పౌలు, శీలలు చెరసాల నాయకునికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించగా అందరూ విశ్వసించి రక్షణలోనికి నడిపించబడ్డారు. అంతేకాదండి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రోమాపత్రిక 10:9 ప్రకారం మనకి విశదీకరించారండి. ఐదవ మాటగా ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చడం ద్వారా, మనుషుడు హృదయంలో విశ్వసించిన దానిని రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. రోమాపత్రిక 10:10 ప్రకారం సమరయ స్త్రీ అదే మరి ఆమె చేసిన పని అండి. రీతిగా సమరయ స్త్రీ మరి దేవుని గురించి ఆ యొక్క సమరయలోకి గ్రామంలోకి వెళ్ళి అందరికీ చెప్పి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చిందండి. ఆరవదిగా పైనున్న వాటిని వెదకడం ద్వారా, మీరు పైనున్న వాటిని వెదకుడని భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచకుడు అని పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3:1-2 చెప్పారండి. ఎందుకనగా అక్కడ అనగా పైన మరి దేవుని యొక్క సన్నిధి అనగా పరలోకంలో క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చి ఉన్నాడు. కనుక క్రీస్తును కనుగొనవాలని అంటే ఆయన మనకు దొరుకు కాలం నందు వెదకాలి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోవాలి అని పరిశుద్ధ వాక్యము ఉపదేశించినట్లు మరియ ఆయన సమీపంగా ఉన్నప్పుడే వెతికింది, బోధ విన్నది, రక్షణ భాగ్యాన్ని పొందుకుందండి. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, ప్రభు తన ఉచిత కృపచే మనలను అలంకరించిన ఈ యొక్క వాక్య కిరీటమును మనము అనుసరించి ఆ వాక్య కిరీటమును అలంకరించుకొనగలిగితే మనము దేవుని సన్నిధిలో ఉండి వాక్యమును వినగలుగుతామండి. ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి వెంబడించిన నాడి నిత్య జీవ రక్షణలోనికి నడిపించబడతామండి. అట్టి సత్యమును గ్రహించి
గ్రహించిన మరియ యేసు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వింటూ అవసరమైన ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అలాగని మార్తమ్మను మనము చిన్న చూపు చూడకూడదండి. ఎందుకనగా ఆమె ప్రభువును ప్రేమించి ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు కదండి. ఆమె వంటగదిలో ఉండి కూడా వంట చేస్తూ కూడా వింటూనే ఉంటుంది కదా. కానీ ప్రభు మాట ప్రకారం అవసరమైనది ఒకటి, అది శారీరక భోజనము కాక ఆధ్యాత్మికమైన ఆత్మీయ భోజనము అనే వాక్యము. అదే ఉత్తమమైనది, అదే మరియ ఏర్పరచుకున్నది. నేడు నీవు నేను మనం అందరం కూడా మన జీవితాలలో ఎటి దానిని ఏర్పరచుకుంటున్నామో ఒకసారి మనం పరీక్షించుకొని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుందామండి. అట్టి ఉత్తముడైన ప్రభువు అందించే రక్షణను ఏర్పరచుకున్నట్లయితే, ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే ఆ ఉత్తమమైనది మన యొద్ద నుండి తీసివేయబడదు అని ప్రభు అభయమిస్తున్నారు. అట్టి ఉత్తమమైన అవసరమైన ఏర్పరచుకొనుటకు ప్రభు మన అందరికీ కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.